నమస్తే వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం అంతా ఏం చేస్తున్నారు? ఈ వారం చూస్తున్నారు కదా, ఇంట్లో రకరకాల రెసిపీలు చేసేస్తున్నారా? ఒక వెజిటబుల్ తో 5 రకాలు చేస్తున్నారు కదా. మరి సరికొత్తగా మీకోసమే మరి ఈ రోజు కూడా ఒక స్పెషల్ డిష్ తీసుకొచ్చేసింది మీ గీతా భగత్. ఇంతకీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఒక మహారాష్ట్రియన్ వంటకం అండి ఇదైతే. డిష్ బైంగన్ మసాలా బాత్. ఇది మహారాష్ట్రియన్ డిష్ అన్నమాట. లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. వెల్, ఫస్ట్ మనం ఒక పని చేద్దాం. ఫస్ట్ మనం ఒక జార్ తీసుకుందాం. దీంట్లో ఎండు కొబ్బరి తురుము కొంచెం వేసుకోవాలి. దాంతో పాటు అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అండ్ ఇందులోనే హోల్ గరం మసాలా దినుసులు అండి. దీంట్లోనే చూస్తున్నారు కదా మీరు, దాల్చిన చెక్క, ఇలైచి, లవంగ, సాజీరా అన్ని ఉన్నాయి. ఇవి కూడా కొద్దిగా వేసుకోవాలి. జీలకర్ర, కారం, కొంచెం పసుపు అండ్ అలాగే ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం అండ్ ఫైనల్ గా టేస్ట్ కి సరిపడంత ఉప్పు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, చక్కగా పేస్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఒకసారి మనం ఇది నలగడానికి ఒక్కసారి వేద్దాం. ఇది మనకి గ్రేవీలా రావాలి కాబట్టి ఒకవేళ మీకు ఫైన్ పేస్ట్ కాకపోతే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం చక్కగా పేస్ట్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇది మనం ఏంటంటే స్టఫ్ చేస్తాం. స్టఫింగ్ కి సరిగ్గా ఉండేటట్టు మనం దీన్ని చేసుకోవాలన్నమాట పేస్ట్. ఇప్పుడు మనం వంకాయలు తీసుకుందాం. ఈ గుత్తి వంకాయని ఇప్పటికే ఈ వారం చూసి మీరు నేర్చేసుకొని ఉంటారు కదా. దీన్ని లైక్ ఇలా మనం కట్ చేసుకోవాలి 2 భాగాలుగా. దీంట్లో మనం ముందుగానే మొత్తం అంతా చక్కగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఇది దీంట్లో స్టఫ్ చేయాలి. మామూలుగా అయితే ఏ కర్రీలోనో వాటిలోనో ఇలా స్టఫ్ చేస్తూ ఉంటారు, కానీ ఇలా మనం మసాలా బాత్ కూడా స్టఫ్ చేసినాం ఏంటి అనుకుంటున్నారా? తెలుస్తుంది, ఫైనల్ గా మీకు తెలుస్తుంది. మహారాష్ట్రియన్స్ అంతా ఇలానే డిఫరెంట్ గా తింటూ ఉంటారు అనుకుంటా. సో ఈ రోజు మీకు కూడా ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాం ఈ డిష్ ని. అండ్ ఈవెన్ గా కట్ చేసుకోవాలి దీన్ని, ఏమాత్రం అటు ఇటు కాకుండా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వంకాయని కట్ చేసి సో దీంట్లో మసాలాస్ అన్నిటిని స్టఫ్ చేస్తున్నాం. అంటే ఆ స్పైసెస్ అన్ని కూడా ఈ వంకాయకు ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ రైస్ లో ఈ వంకాయ మనకు వస్తూ ఉంటుందో అప్పుడు తిన్నప్పుడు బా ఏం రుచి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఒక డిఫరెంట్ ట్విస్ట్ ఇస్తున్నాం అనమాట దీనికి, ఒక స్పెషల్ ట్విస్ట్ అనాలి దీన్ని. వెల్, సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. వెల్, ఇది మనకి హీట్ అయింది కదా, దీంట్లో మనం ఘీ వేసుకుందాం. ఘీ మొత్తం మెల్ట్ అవ్వాలి. ఇది ఘీతో చేసుకుంటేనే బాగుంటుందండి, నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఈ హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇంతకు ముందు వేసాం కదా. నెయ్యి వేయగానే ఆ గుమగుమలు వచ్చేస్తున్నాయి. దీంట్లో మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం. మనం జస్ట్ పోపుల వరకు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం కదా, కానీ మసాలా రైస్లో కూడా యూజ్ చేయొచ్చు, బిర్యానీలో కూడా యూజ్ చేయొచ్చు. వెల్, దీంతో ఈ జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. జీడిపప్పు అంతా ఇంత అని ఏమన్నా ఉంటుందో చెప్పండి, క్వాంటిటీ ఎంత ఉంటే అంత వేసేయచ్చు అనమాట. ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే మనం దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ 1 కప్. ఆనియన్ ఎప్పుడు తొందరగా సాఫ్ట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి, దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. తొందరగా సాఫ్ట్ అయిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది.
సో దీంట్లోకి ఏమీ మీకు అవసరం లేదు. నేను ముందు చెప్పినట్లుగా దీంట్లో కర్రీ కానీ లేకపోతే దహి కర్రీ కానీ ఇలాంటిది ఏమీ అవసరం లేదనమాట. డైరెక్ట్గా ఇలానే తినవచ్చు. బికాజ్ మీకు మనం వంకాయలోనే స్టఫింగ్ మొత్తం ఇచ్చేస్తున్నాం కాబట్టి తింటున్నప్పుడు మనకి దీనికి సైడ్ డిష్ కావాలి అని ఏమనిపించదు. ఇది ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మనం. అండ్ దీంట్లో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో వారంలో రకరకాల వంటలు వండుదాం అనుకుంటూ ఉంటాం, కానీ ఏం చేస్తాం, రొటీన్గా వండేస్తూ ఉంటారు కదా. అదే పప్పు, అదే రసం, అదే కూర. అలా కాకుండా ఎప్పుడైనా వీక్లో 1 టైం అయినా ఒక వెజిటబుల్తో ఒక డిఫరెంట్ రెసిపీ చేసి అది కనుక మన ఇంట్లో వాళ్ళందరికీ పెడితే ఎంత బాగుంటుందండి. రొటీన్గా తిని బోర్ కొట్టిన వాళ్ళ కోసమే ఈ కొత్త కాన్సెప్ట్తో ఈ వారం వచ్చేస్తుంది అనమాట. ఇది చూసారు కదా, లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ మనం స్టఫ్ చేసుకోగా మిగిలిన ఈ మసాలాని కూడా మనం దీంట్లో వేసేద్దాం. ఈ గ్రైండ్ చేసిన ఈ మసాలా వేసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆదాని బాస్మతి రైస్. ఇదే ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎందుకంటే రైస్ కూడా అండి మనం ఇంట్లో రోజు తినే బియ్యమైనా కొంచెం ముద్దైనా తినాలనిపించదు. అలాంటిది బిర్యానీ మాత్రం ఎప్పుడు పలుకులుగానే ఉండాలి. ఎప్పుడు మనం పట్టుకున్నా కూడా చేత్తో పట్టుకోనంట ఇలా బిర్యానీ అంటే ఏ పలుకు ఆ పలుకు విడిపోతూ రావాలట. సో అలా రావాలి అంటే మీరు ఈ ఆదాని బిర్యానీ రైస్ మాత్రమే వాడాలన్నమాట. సో ఈ రోజు మనం మసాలా బాత్ కూడా అంత టేస్టీగా ఉండడానికి ఈ ఆదాని రైస్ తీసుకున్నాం. సో దీన్ని 1 hour ముందు నానబెట్టుకున్నాము. దాంట్లోంచి వాటర్ అంతా తీసేసాం. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో మనం 10 సార్లు కలిపినా కూడా విరిగిపోతుంది అనమాట రైస్. అందుకని మనం దీంట్లో కొంచెం సాల్ట్, దెన్ ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. జస్ట్ మనం ఇలా కలుపుతున్నప్పుడే ఆ రైస్ కూడా ఫ్రై అయిపోతుంది ఈ మసాలాలో. ఇలా కలుపుతుంటేనే ఈ ఆదాని రైస్ అంతా ఉడికిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది కదండి. బట్ అలా అనుకుంటే సరిపోదు, ఇది ఇంకా ఉడకలేదు అన్నట్టే. ఇప్పుడు ఇది ఉడకాలంటే మనం ఏం చేయాలి అంటే, సో మనం ఏదైతే రైస్ వేసుకున్నామో ఇదే బౌల్ మనం యూజ్ చేస్తూ దీంట్లో కరెక్ట్గా నేను దీనికి ఈ బౌల్కి కొంచెం తక్కువ రైస్ తీసుకున్నాను కదా, ఇంత వాటర్ దీంట్లో మనం వేసేయాలి. 1 and 2 cups వాటర్ వేసుకోవాలండి. 1 cup రైస్ కి, అంతే కదా. మనం ఇంట్లో కూడా అదే చేస్తూ ఉంటాం. అన్నం వండేటప్పుడు 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు పోస్తూ ఉంటాం. దీంట్లో కూడా అంతే. అంటే 2 గ్లాసులు ఫుల్ గా పోయకుండా కొంచెం తక్కువ పోసుకోవాలన్నమాట. బికాజ్ మరీ ముద్దగా అయిపోతే బాగోదు కాబట్టి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి దీన్ని మనం కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకుందాం. సో ఇప్పుడు కరెక్ట్ గా ఒక 2 విజిల్స్ వస్తే రెడీ అయిపోతుందండి. మరి ఇంకా 2 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. 2 విజిల్స్ వచ్చేసాయి కదండి. మన బెహగన్ మసాలా బాత్ రెడీ అయిపోయిందో లేదో చూసేద్దాం. వావ్, చక్కగా కుక్ అయిపోయిందండి ఇది. సో ఈ మాత్రం అయితే చాలు. చూసారు కదా, నేను చక్కగా కరెక్ట్ గా సరిపడే వాటర్ వేసాను. ఎక్కువ తక్కువ అవ్వకుండా కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట మనం రైస్ కంటే కూడా. వాటర్ 1 కప్ వేసుకుంటే 2 కప్పులు వేస్తాం కదా, ఫుల్ గా వేయకూడదు, కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్ లో సో చూసారు కదా, చక్కగా ఇది పొడి పొడిగా ఉందన్నమాట. అసలు ఒక మెతుకు అంటుకోవట్లేదు. అందుకనే ఆదాని బాస్మతి రైస్ తోనే బిర్యానీ వండుకోవాలి. ఇప్పుడు మనం చూసారు కదండి, వంకాయ కూడా చక్కగా కుక్ అయిపోయింది. అండ్ అంతేకాకుండా ఇలా మనం ఎలా వేసిన వంకాయ అలానే ఉందన్నమాట. దీంట్లో మనం మసాలాతో స్టఫ్ చేసాం. ఎంత చక్కగా మనం తింటూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్ని వస్తూ ఉంటాయి. దీన్ని టమాటో, ఆనియన్ తో గార్నిష్ చేసుకోవాలన్నమాట. అలాగే లెమన్తో దీనిపైన కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అంతే, వేడి వేడిగా రెడీ అయిపోయిన చేతుల్లోకి వచ్చేసింది బెహగన్ మసాలా బాత్. ఇది మహారాష్ట్రియన్ స్పెషల్ డిష్ అన్నమాట. గుమ్మగుమ్మలాడిపోతుంది. లేట్ చేయకుండా దీన్ని టేస్ట్ చేసేద్దాం.
మాట్లాడాలని అనిపించట్లేదండి. సో దీన్ని ఆస్వాదించాలని అనిపిస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంది, పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాయి అన్ని కూడా. మరి ఈ మహారాష్ట్రియన్ డిష్ అయిన బెంగన్ మసాలా బాత్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. బెంగన్ మసాలా బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుత్తి వంకాయలు, ఎండు కొబ్బరి తురుము, జీడిపప్పు, అల్లం ముక్కలు, జీలకర్ర, గరం మసాలా దినుసులు, కారం, ధనియాల పొడి, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఆదాని బిర్యానీ రైస్, నెయ్యి, నూనె, నిమ్మరసం. బెంగన్ మసాలా బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఎండు కొబ్బరి తురుము, అల్లం ముక్కలు, హోల్ గరం మసాలా, జీలకర్ర, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, కొన్ని నీళ్లు వేసి మిక్సీ చేసుకోవాలి. అది పేస్ట్ కాగానే తీసి ఒక బౌల్లోనికి తీసుకోవాలి. తర్వాత వంకాయని 4 పలకలుగా కట్ చేసి మిక్సీ చేసుకున్న మసాలాని స్టఫ్ చేసుకోవాలి. అలా కావాల్సినవన్నీ చేసుకుని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడి కాగానే హోల్ గరం మసాలా దినుసులు, జీలకర్ర, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి వేయించాలి. అలా వేగాక కొత్తిమీర వేసి కలిపి స్టఫ్ చేసిన వంకాయలు, మిగిలిన మసాలా, నానబెట్టిన కప్పు బాస్మతి బియ్యం రైస్ ని వేసి 2 కప్పులు వాటర్ వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకుని టమాటా, ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన మహారాష్ట్రియన్ డిష్ బెంగన్ మసాలా బాత్ రెడీ. చూసారు కదండి, ఈ రోజు బెంగన్ మసాలా బాత్ అని మహారాష్ట్రియన్ స్పెషల్ డిష్ చేసేసాం కదా. సూపర్ గా ఉందండి, కొంచెం స్పైసీగా, బోలెడంత టేస్టీగా ఉంది. ఇలాగే మరింత టేస్ట్ తో మళ్ళీ మరొక రెసిపీతో మీ ముందుంటుంది మీ గీతా భగత్. అంతవరకు చూస్తూ ఉండండి. టేక్ కేర్, బై బాయ్.